ఈ రోజు జగదాంబ జంక్షన్ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా జన సైనికులు వీర మహిళలతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిఠాపురంలో 14వ తేదీన జరిగే భారీ సదస్సుకు ప్రతి ఒక్కరూ భారీగా తరలి రావాలని కోరుతూ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నెల 14న జరిగే భారీ బహిరంగ సభ ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడానికి పిలుపునిచ్చారు. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తప్పిస్తారని అన్నారు. ప్రజలకు సేవ చేయడంలో జనసేన పార్టీ శ్రేణులు ముందుంటారని పిలుపునిచ్చారు. పార్టీలో మొదటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని తెలిపారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో 14వ తారీఖు ఉదయం నుంచి కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పోతా ఉంది. మేమందరం కూడా 14వ తారీఖు పిఠాపురం వెళ్తున్నాం కాబట్టి ముందుగానే జగదాంబ సెంటర్లో సౌత్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మా శ్రేణులు వీర మహిళలు కానీ మా యూత్ అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి కోరిక ఒకటే, జనసేన జెండా రెపరెపలాడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అవినీతికి కిలోమీటర్ దూరం ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. 100% స్ట్రైక్ రేటుతో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి పొలిటికల్ స్టార్ గా ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన అవడం జరిగింది. కాబట్టి ఆయన మీద ఇంకా బాధ్యతలు పెరిగాయి. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చిన్న అవినీతి జరిగితే ఎంటాడే విధంగా ఆయన ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి పదం నడవబోతా ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసి ఒక వరదలాగా ఇవాళ మోడీ గారు ఈ రాష్ట్రానికి పనిచేస్తా ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అలాంటివి వరదలుగా పారడం కన్ఫర్మ్. విశాఖపట్నం దినదినాభివృద్ధి జరగడం కూడా కన్ఫర్మ్. ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రీస్ తో కలకలాడబోతా ఉంది. ఎవరు ఊహించిన విధంగా విశాఖపట్నం అభివృద్ధి జరగబోతా ఉంది. ఈ రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి జరగబోతా ఉంది. మళ్ళీ రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఉండే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంతా కూడా ప్రపంచం అంతా చూసే విధంగా ఆ మీటింగ్ జరగబోతుందని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక విశాఖపట్నం పార్లమెంట్ జరగబోతా ఉన్నాం. అలాగే 26 పార్లమెంట్లు ఉన్నాయి, 25 పార్లమెంట్లు ఉన్నాయి. అదే విధంగా పరిశీలన చేస్తాం.